దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ క్రొత్త సంవత్సరంలో మీ అందరికీ నూతన సంవత్సరంలో ఆత్మ సంబంధమైన మార్గములో నూతనమైన బలము పొంది ముందుకు సాగిపోవాలని ప్రభు నామంలో వేడుకుంటూ మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. అయితే మరి డిసెంబర్ నెల అంతా క్రిస్మస్ హడావుడి. ఆ యొక్క నెలలో నేను ప్రత్యేకంగా అందరికీ అసలు కుమారుడు అనే ఆ యొక్క అనుభవం తెలియచేయాలి అని మరి చాలా వీడియోస్ పెట్టాను. ప్రతిరోజు కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను. అయితే ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరు శ్రద్ధగా మీ హృదయంలో మరి విశ్వాసముతో ఆలకించి భద్రపరచుకోగలిగినట్లయితే పరిశుద్ధమైన లేఖనములలో గొప్ప మర్మం ఉన్నది సోదరులారా. అనేక మర్మాలను అన్నిటికీ మించిన మర్మం ఏంటంటే దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తు అనే విషయాన్ని మీరు తప్పకుండా అందరూ కూడా వినుచున్న వారందరూ కూడా తెలుసుకోవాలి. ఇక దేవుని యొక్క పక్షముగా మేము జీవిస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, మరి యేసుక్రీస్తు నమ్ముకున్నాం అని చెప్పి చాలా మంది పాపం దేవుని యొక్క ప్రజలమని అనుకుంటూ ఉన్నారు. కానీ మనము ప్రభువుని అంగీకరించామని చెప్పుకొని సగం సగం భక్తిని చేసే పద్ధతిలో ఈనాడు సంఘములలో నడిపించబడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే సంపూర్ణ భక్తిని సంపాదించుకుంటేనే మన ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని తెలియజేస్తున్నాడు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమను అన్నాడు. అంటే ఒకసారి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన శిలువ మరణం పొంది వెళ్ళిపోయాడు. ప్రభు మరలా రెండవసారి రాబోతున్నాడు. ఆయన పరిపూర్ణుడు కనుక సగం సగం భక్తి చేసే వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు, చాలా ప్రమాదం. కనుక మనం కూడా పరిపూర్ణమైన భక్తిని సంపాదించుకోవాలి. ఆ యొక్క అనుభవాన్ని ప్రభువు తన యొక్క శిష్యుల విషయంలో ఏ విధముగా వారిని పరిపూర్ణులుగా చేసే అటువంటి శక్తివంతమైన సువార్తలో వారిని బలవంతులుగా చేశాడు. మనము కూడా ఈ దినం ఈ యొక్క వీడియోలో నేర్చుకున్నాం. అయితే యేసు ప్రభు కొరకు జీవించుట మరి అది ఎంత శ్రేయస్కరమైనదో ఘనమైనదో, యేసు ప్రభువులోనే మన యొక్క క్రైస్తవ జీవితము ఎంత శక్తివంతముగా మనలను కూడా మార్పు చేసే విధంగా ప్రభు లేఖనాలు రాయబడి ఉన్నాయో వాటిని కూడా మనం నేర్చుకోవాలండి. అయితే ప్రభు యొక్క శిష్యులు, ఈ శిష్యులుగా ఉండడం అనేది చాలా చాలా ఒక శ్రేష్టమైన అనుభవం. అంటే సృష్టిలోనే ప్రభు శిష్యులు ప్రత్యేకింపబడిన వారు. వారి కొరకు చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాల ప్రకారంగానే యేసయ్య లోకంలోనికి వచ్చాడు. ప్రవచనాల ప్రకారముగానే ఆయన శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ శిష్యులు యేసు ప్రభు ఉన్నంత వరకు వారు ఆయనతోటే ఉన్నారు కదా, ఆ ప్రభువునే వెంబడించారు కదా, ఆయన పిలిచినప్పటి నుండి ప్రభువుతోనే ఉన్నారు. కానీ వారి యొక్క జీవితంలో కూడా అప్పటి వరకు సగం సగం భక్తే ఉంది. ఎప్పుడైతే ప్రభువు శిలువ మరణం పొంది చనిపోయి మరి మూడవ దినాన లేచి ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు పరలోక రాజ్యానికి, ఆ తరువాత శిష్యుల యొక్క అనుభవాలు అవి చాలా బలమైనవి సోదరులారా. కనుకనే వారు ప్రభు పిలిచిన నాటి నుంచి వారి యొక్క యాత్ర ముగించినంత వరకు, అనగా వారు ప్రభు కొరకు సాక్షులుగా మరణించినంత వరకు వారి యొక్క అనుభవాలు చాలా విలువైనవిగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే ఇదేనో ఈ విషయాల గురించి మనం చదువుకున్నాం. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుండి చదువుదాం. బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు
ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు. నిజముగా ప్రభు యొక్క శిష్యుడు కావాలి అంటే ఎటువంటి అర్హతలు ఉండాలో ఒకసారి ఆలోచించేయండి. మీకు నేను వాక్యం చూపించి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఏమో దేవుడు ఇంతవరకు మనల్ని సజీవులుగా కాపాడాడు. ఇక ముందు ఎవరు ఎప్పుడు ఏ విధముగా మరి ఎన్నాళ్ళు బ్రతుకుతా ఉన్నది ప్రభు యొక్క దయ మాత్రమే. మన యొక్క ఆయుష్కాలం చాలా విలువైంది. ఈ సమయంలోనే మనం ప్రభువుని గురించి స్పష్టంగా తెలుసుకున్నట చాలా లాభకరం సోదరులారా. చూడండి, ప్రభు ఒకప్పుడు తన శిష్యులను వాళ్ళు చేపలు పడుతూ ఉన్నప్పుడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు వచ్చారు, ప్రభువును వెంబడించారు. ప్రభు యొక్క శిష్యులుగా పిలువబడినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఆ విధంగా వచ్చిన ప్రభు యొక్క శిష్యులు, అసలు శిష్యులు అంటే ఎవరు అర్హులో కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. గమనించండి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ మాట ప్రకారం అసలు ప్రభువుకు ఎంతమంది శిష్యులు, అలనాడైతే ఆయన 12 మంది శిష్యులు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన యొక్క మాటలు విని వెంబడించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సోదరులారా. కానీ ప్రస్తుత కాలము మనము కూడా ప్రభు నన్ను విశ్వాసం ఉంచాం, ప్రభువుని నమ్ముకున్నాం. ఆయనను వెంబడించు వారిగా బ్రతికినట్లయితే ఆయన శిష్యులుగా ఉండాలి. మరి ఆయన రాజ్యానికి వెళ్ళకపోయినట్లయితే క్రైస్తవ జీవితం వ్యర్థమే కదా, అనవసరం. అసలు దేవుని నమ్ముకున్నట్టు కూడా అనవసరమే. మనము ప్రభు యొక్క రాజ్యంలో పౌరులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ లేఖనాలన్నిటినీ కూడా మనం నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే మనము ప్రభు రాజ్యంలో యుగయుగములు ఉండడానికి వీలు కలుగుతుంది. లోకములో క్రైస్తవుడికు ప్రత్యేకించి అదొక్కటే లాభం అండి. పరలోకమందు పౌరస్థితిని సంపాదించుకున్నట మాత్రమే క్రైస్తవ జీవితానికి చాలా లాభకరమైంది. ఈ లోకంలో చాలా మంది దేవుని అంగీకరించమని చెప్పుకుంటున్న ప్రజలందరూ కూడా వాళ్ళు సంపూర్ణ భక్తి చేయకపోయినట్లయితే భక్తిహీనులైపోతారు, నిజంగా అగ్నికి పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే పూర్ణ విధేయతతోటి దేవుని యొక్క లేఖనాలను నేర్చుకొని ప్రభువు యొక్క మాటలు అన్నిటినీ నమ్మిన వాడే ప్రభు రాజ్యానికి అర్హుడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? మీరు దేవుని నమ్ముకున్నారు, మంచిదే, నమ్ముకున్నంత మాత్రాన ఆయన శిష్యులు కాదు. ఎవరు ఆయన శిష్యులు అని కనుక మనం చూసినట్లయితే, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, పిల్లలను, భార్యను, అన్నదమ్ములు, మొత్తం అందరినీ, చివరికి తన ప్రాణము సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు అన్నాడు. అసలు ప్రభు శిష్యులుగా ఉండే అర్హత ఎంత మందికి ఉన్నది అని మీరు ఇక్కడ ఆలోచన చేయాలి. ఇక చూడండి, 27వ వచనం చూద్దాం. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు. ఎవడైనా తన సిలువను అని చెప్పాడు. చూడండి, తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు. అంటే మనకెక్కడుందండి సిలువ అని? యేసు ప్రభు అంటే సిలువ వేయబడ్డాడు. ఆయనను ఒక నిలువ, ఒక అడ్డు ఉన్న 2 కర్రలు, వాటిని మనం సిలువ అని చెప్తున్నాం. సిలువ అనేది తెలియని వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు సోదరులారు, అందరికీ తెలుసు. అయితే ప్రభువును సిలువ వేశారు. అయితే మరి మనకి సిలువ ఏంటి? ఎవడైనా సరే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, అప్పుడే మీరు నాకు శిష్యులుగా అవుతారు అని చెప్పాడు. సిలువ అనేది మరి మనకెక్కడ ఉంది? మనం ఎక్కడ సిలువ వేయబడుతున్నాం అనగా, సిలువ అంటే శ్రమ. ప్రభువు సిలువ వేయబడి ఉన్నాడు. ఆ సిలువ
ప్రతి మనిషికి కూడా రక్షించటానికి సమర్థత కలిగిన త్యాగముతో కూడిన సిలువ. మన యొక్క జీవితాల్లో మన మట్టుకు మనము ప్రభువుకు శిష్యులుగా ఉండాలి అంటే మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలట. ఈ మాటలు కష్టంగా ఉంటాయి కాబట్టి ఈ మాటలు చెప్తే చర్చికి రావడానికి కూడా చాలా మంది ఇష్టపడరని వీటిని అన్నిటినీ దాచిపెట్టేశారు. మీరు లోకస్వార్థ మీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, లోకస్వార్థ 14వ అధ్యాయం వచనాలు చెప్పి నేను మీకు ఈ సంగతులు తెలియజేస్తున్నాను. ఇవి నేను కూడా మనిషినే కదండి, నాకు కూడా చాలా కష్టమే. నేను ప్రభువుకు ఆయన కుమార్తెగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేను ప్రభువుని అంగీకరించినంత మాత్రాన అది శిష్యత్వం కాదు సోదరులారా. నేను అంగీకరించి చర్చికి వెళ్ళి నాలో ఉన్న లోపాలన్నిటి నుండి వాటి నుంచి విడుదల పొంది నాకు ఏవేవి మరి ఇష్టమైనవో వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటి విషయంలో నేను చాలా జాగ్రత్తగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి లోకము వైపు చూడకుండా ప్రభు వైపే చూడాలి అనే ఆశయం కలిగి నేను బ్రతుకుతూ ఉన్నప్పటికీ ప్రభు శిష్యురాలుగా నేను బ్రతకటం అంటే చాలా కష్టం. ఈ లేఖనాలలో సాక్ష్యం ఉండాలండి. ఈ లేఖనములు మనం నెరవేరిస్తేనే మనం ఆయనకు శిష్యులుగా మార్పు చెందగలము. కానీ ఈనాడు అసలు ప్రభువును నమ్ముకుంటే చాలు అని చాలా సంఘాల్లో బోధిస్తున్నారు. ప్రభువును నమ్ముకోనటం వల్ల చర్చికి చాలా మంది వస్తే చాలా చక్కగా మరి పాస్టర్లకి చాలా బాగుంటుంది. చాలా మందికి ఎక్కువ మంది వచ్చే కొద్దీ డబ్బులు బాగా వస్తాయి. కానీ మీరు అక్కడే పాస్టర్లను సంతోషపెట్టే పద్ధతిలో దేవుని నమ్ముకొని మేము బాగా ఉన్నాం అనుకొని దేవుడు దీవించాడు అనుకున్నట్లయితే మీ జీవితాల్లో చాలా నష్టపోతారు. ప్రభువు చెప్తున్నాడు, దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు శిష్యులు కావాలి. శిష్యులు కావాలి అంటే మొదటిగా మనం చదువుకున్నాం, ఎవడైనాను నన్ను కోరినట్లయితే నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించే అనుభవం ఎవరిలో ఉందో వారు మాత్రమే నా శిష్యులు అవుతారు అని చెప్పాడు. రెండవదిగా, ఎవడైనాను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోయినట్లయితే నా శిష్యుడు కానేరడు అన్నాడు. అంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. మన సిలువ అనగా మనము ప్రభువుని అంగీకరించడం వలన సిలువను ఎత్తుకునే పరిస్థితులు ఏంటండి? అసలు ప్రభు దగ్గరికి వస్తే మనల్ని ఆయన క్షమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కష్టాలు తీసేస్తాడు, మనం అనుకున్నవి జరిగిపోతాయి, మనకు చాలా 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 మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు, మనం ఏదడిగితే అది ఇస్తాడు అని వీటికి క్రైస్తవ్యంలో అనేకులు అలవాటు పడిపోయారు. అనేకులు బోధించేది కూడా వీటి గురించే. కానీ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను మీరు శిష్యులు కావాలంటున్నారు, యేసు ప్రభుకు శిష్యులు ఉన్నారు కాబట్టి ఆయన శిష్యులకు లాంటి వాళ్ళకి చెప్పాడు, మనకి కాదు అని మీరెవరు పొరపడద్దు దయచేసి. చూడండి ఏం చెప్పాడు, ఆయన అందరితో ఇట్లా, నేను ఏమన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పాడు. ప్రతి దినము కూడా మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలంట. ఇది చాలా కష్టంగా ఉంది కదా. కాబట్టి ఇంతవరకు కూడా ఎవ్వరూ క్రైస్తవ జీవితంలో ముందుకు రావటం లేదండి. అసలు ఎవరూ కూడా ఇంతవరకు కూడా రావటం లేదు సోదరులారా. ఇక దేవుని సన్నిధికి వెళుతున్నారు, దేవుని చక్కగా కీర్తించినట్లు, స్తుతించినట్లు, పాటలు పాడినట్లు, ఆయన కోసం ఏదో మరి కానుకలు ఇచ్చినట్లుగా ఒక పద్ధతికి అలవాటు పడిపోయిన భక్తే. ఇలాంటి భక్తి కలిగిన వారిని ప్రభు ఏమన్నాడో తెలుసా, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు, వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నాయని చెప్పాడు. మరి ఎవరి హృదయములు ప్రభువుకు దగ్గరగా ఉంటాయి అంటే ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు వాడే నాకు శిష్యుడు అవుతాడు అని చెప్పాడు కదా. అలాంటి వారి యొక్క హృదయములలో
ప్రభు మాట నిలిచి ఉంటుంది, ప్రభువు నివాసం చేస్తాడు సోదరులారా. చూడండి ఇక్కడ ఏం చెప్పాడంటే 27వ వచనం చదువుకుంటున్నాం, లూకా సువార్త 14:27. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. సిలువ ఎక్కడుంది? సిలువ అనగా ప్రతి దినము సిలువని మనం ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలంటాడేంటి? ప్రతి దినము మనము లేచినది మొదలు మనము ప్రభువుని అంగీకరించినందుకు ఎంతోమంది చులకనగా మాట్లాడతారు, అవమానపరుస్తారు, దూషణ పాలు చేస్తారు. నిజంగా చాలా చాలా మరి నిందించి మాట్లాడుతూ ఉంటారు. ఈ దినములలో అది విపరీతమైపోయింది సోదరులారా. ఇటు చాలా చాలా రకరకాలైన మోసములతో మరి సంఘములు అన్నీ కూడాను అసలు సత్యాన్ని చెప్పకుండా, మనం ఎలాగో శిష్యులు అవ్వాలో చెప్పకుండా వీళ్ళు మోసం చేస్తున్నారు. అటువైపు చూసినట్లయితే అన్య ప్రజలు కూడా ప్రభువును దూషించి ఈ మతోన్మాదులు చాలా అవమానకరంగా మాట్లాడుతుంటే అది ఒక రకమైన బాధ. కానీ అసలు నిజంగా సత్యం తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరూ ప్రభు 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 అని చెప్పి బైబిల్ని చేతపట్టుకొని మాట్లాడుతున్నారు కానీ, బోధిస్తున్నారు కానీ, వింటున్నారు కానీ సోదరులారా, సత్యం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు సత్యము అనే పదానికి ఎవరికి అర్థం తెలుస్తుంది? క్రీస్తే సత్యము. జాగ్రత్త, క్రీస్తే అనగా కుమారుడే సత్యము. మీరు యేసును అంగీకరిస్తున్నారు, యేసును అంగీకరించి రక్షకుని అంగీకరించి చాలా సదుపాయాలు మాకు అన్నీ కూడా కలిగినాయి, మేము అనుకున్నాయి జరిగిపోతున్నాయి అని అక్కడితోటి ఆగిపోతున్నారు. కానీ సోదరులారా, క్రీస్తును అంగీకరించుట ఎవరికి కూడా సాధ్యం కావటం లేదు. ఎందుకంటే క్రీస్తుని గురించి చెప్పిన వాళ్ళు కూడా లేరు. కానీ ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయని క్రైస్తవుడు ఉండడు. ఇక పాస్టర్లు నేర్పేది కూడాను ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేయండి, ఇలాగా వీటిని అలవాటు చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థన చేయడానికి కూడా ప్రభువు ఎలాగ ప్రార్థన చేయాలో చెప్పాడో తెలుసా? అసలు ఈనాడు క్రైస్తవ లోకంలో జరుగుతున్న మోసం ఈ లోకంలో కూడా జరగట్లేదు సోదరులారా, అంత మోసం జరుగుతూ ఉంది క్రైస్తవ్యంలో. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి రక్షణ వస్తుంది అని చెప్పాడు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి ప్రభు నామంలో, మీరందరూ రక్షణ పొందుతారు, మీకు అందరికీ రక్షణ కలుగుతుంది అని చెప్తున్నారు. అసలు ఆ ప్రార్థన చేసే పద్ధతిని చెప్పాడు దేవుడు. దాన్ని ఎందుకు అనుసరించరు, దాన్ని ఎందుకు ప్రకటన చేయరు? చూడండి ఏం చెప్పాడు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని అప్పుడు అంటున్నాడు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అన్నాడు. అంటే అసలు వీళ్ళకి విశ్వాసం అంటే తెలియదు. విశ్వాసము అనేది పరలోక రాజ్యమునకు సంబంధించిన ఒక పరిశుద్ధమైన క్రియ అండి. విశ్వాసం అనేది ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం అనేది విశ్వాసం కాదు, కనిపించేది కాదు విశ్వాసం. మనము కనిపించని దాని కొరకు ప్రయాసపడుట విశ్వాసం. అందుకే చెప్తున్నాడు, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు. మీరు క్రీస్తుని గురించి విన్నారా? క్రీస్తుని గురించి వింటేనే విశ్వాసం అనేది వస్తుంది సోదరులారా. ఇంకా చెప్పాడు చూడండి, ప్రకటించు వారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. అసలు దేవుడు ప్రకటించేవాడిని పంపించట్లేదట. ప్రకటించువాడు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు అన్నాడు. మరి ఇంతమంది పాస్టర్లు ఉన్నారు కదా, మరి దేవుడు పంపించకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారని మీకు ఒక ప్రశ్న రావచ్చు సోదరులారా. అయితే ప్రభువు పంపకపోయినా బోలెడంత మంది పరిగెత్తుకొని దేవుని సేవలోనికి చొరబడిపోయారట. ఎందుకంటే అది వారి యొక్క స్వలాభం కొరకు. ప్రభువు చేత పంపబడిన వారు ఎలా ఉంటారు? నేను మరలా మీకు ఇదే భాగాన్ని క్లియర్గా కూడా చెప్తాను. చూడండి,
ప్రకటించు వారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఇంత మర్మయుక్తమైన పద్ధతి ఉంటే దాన్ని ఏమీ కాకుండా ప్రార్థన చేయండి, మీకు రక్షణ కలుగుద్ది, ప్రభునామంలో యేసునామంలో అడుగుతున్నాం తండ్రి అంటే మీరు రక్షించబడతారు అని మోసకరమైన మాటలు కావా ఇది? అవును, ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షింపబడతాం, కానీ మరి ఇదంతా ఎందుకు రాశాడు? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త అని పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని భాగం ఉన్నదండి. ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించే ఒక సువార్త ఉన్నది సోదరులారా. ఆ సువార్త ఎవరైతే ప్రకటిస్తారో వారి పాదములు ఎంతో సుందరమైనవి అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు చూడండి. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. అందరూ దేవుడి దగ్గరికి వెళుతున్నారు కానీ సువార్తకు లోబడలేదట. అనగా దేవుని వాక్య ప్రకారంగా జీవించుటకు ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు. దేవుడు కావాలి కానీ ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేయటం ఇష్టం లేదు. అంతేకాదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని వ్రాయబడి ఉన్నది. ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు ఈ మాటలు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. ఏమనంటే, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు అని తెలియచేస్తూ, ఇంకా కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, కానీ మీరు వినేది క్రీస్తు మాట అయితేనే మీకు విశ్వాసం కలుగుతుంది అని చెప్పాడు. అయితే ఇక్కడ మళ్ళీ నేను వివరంగా చెప్తాను అన్నాను కదా, గమనించండి. ప్రభు అయిన తండ్రి అనగా సృష్టికర్త దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అను రక్షకుని యందు ఎవరైనా నమ్మకముగా జీవించినట్లయితే అట్టి వారు రక్షింపబడతారు. అయితే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే శాశ్వతమైన రక్షణ పొందుతాడు. ఈ భాష ఎంత కష్టమైందో క్రొత్తగా వినే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. దేవుని కృప ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది సోదరులారా. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించాలి. అయితే ఇప్పుడు తండ్రి తన కుమారుడైన క్రీస్తును ప్రకటించుటకు ఎవరినైతే పంపిస్తాడో వారు మాత్రమే క్రీస్తు సువార్త చెప్తారట. ఆ క్రీస్తు సువార్త ఎవరైతే వింటారో అట్టి వారి యొక్క హృదయంలో విశ్వాసము కలుగుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి వారిని రక్షిస్తాడు. రక్షణ అనేది ఏదో దేవుడి దగ్గరకు వచ్చాం రక్షించబడ్డామని చెప్పుకునేది కాదు. రక్షణ అంటేనే లోకములో నుండి వేరయ్యేది మొదటి భాగం, పాపము నుండి వేరు చేయబడుట ఇది కూడా రక్షణలో రెండవ భాగం. రక్షణలో మూడవ భాగం శరీరవసల నుండి వేరు చేయబడుట. ఇక నాలుగవ భాగం ఏంటంటే లోక అధికారి అయిన అపవాదిని జయించుట. అది పూర్ణ రక్షణ కలుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క రక్షణ పొందుట అనేది మనం దేవుని దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకొని మేము రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు, అది ప్రారంభమే సోదరులారా. కానీ ఆ ప్రారంభమే ఇక మీరు రక్షణ పొందారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పుకోవటం మోసకరమైన బోధ. అది చాలా అపవిత్రమైన బోధ. మనం బాప్తిసం తీసుకొని పరలోకానికి వెళ్ళమండి. బాప్తిసం తీసుకొని అది నీటి మూలముగా బాప్తిస్మం పొంది, అనగా యోహాను బాప్తిస్మం పొంది, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొంది, ఆ తర్వాత అగ్ని బాప్తిస్మం కూడా పొందితేనే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్తాం. అది పూర్ణ రక్షణ. చూడండి, ఇక ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు మాట్లాడేదంతా క్రైస్తవులతో సోదరులారా, అన్యులతో కాదండి.
క్రైస్తవులకే చెప్తున్నాడు, దేవుని నమ్ముకున్న ప్రజలకే చెప్తున్నాడు. దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారులారా, మీరందరూ కూడా చాలా ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వెళుతున్నారు. అంత మాత్రాన మీరు రక్షణ పొందిన వారు కాదు. ప్రభునామం బట్టి ప్రార్థన చేస్తే రక్షణ కలుగుద్దని చెప్పి ప్రవచనం ఉన్నది. ఆ యొక్క ప్రవచనాన్ని చూసి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము రక్షణ పొందాం అనేసరి నన్ను భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? అసలు మీరు క్రీస్తుని గురించి విన్నారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచారా? క్రీస్తుని గురించి ప్రకటించే బోధకుడైనా మీ బోధకుడు? ఆ బోధకుడు నీకు క్రీస్తుని గురించి చెప్పాలి అంటే దేవుని చేత పంపబడిన వాడై ఉండాలి. దేవుని చేత పంపబడి క్రీస్తుని గురించి ప్రకటించి ఆ ప్రకటించిన సువార్త ఉత్తమమైన సువార్త, ఆ సువార్తను నీ హృదయమందు విశ్వసించినట్లయితే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన నిన్ను రక్షిస్తుంది అని ఎంత స్పష్టంగా చెబితే ఏమీ కాకుండా ప్రార్థన అని చేస్తున్నారు. ఎంత అడుగడుగునా మోసమేనండి. అడుగడుగునా సాతానుడు చొరబడిపోయాడు. వాడి మనుషులను ప్రభు యొక్క సేవలో భయంకరంగా ఉపయోగించుకుంటున్నాడు అపవాది యొక్క సంబంధులే ఈనాడు చాలా 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 మంది దేవుని సేవకులని అనిపించుకుంటూ ప్రభువుకు దేవుని పిల్లలకు ద్రోహం చేస్తూ ఉన్నారు. సోదరులారా, ఈ యొక్క భాగంలో మీరు చూసినట్లయితే ఎంతో స్పష్టంగా నేను ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ గమనించండి, ప్రభు అంటున్నాడు, నన్ను ఎవడైనా కానీ వెంబడించాలనుకున్నట్లయితే ప్రతి దినము మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని కొందరికి చెప్పాల, అందరికీ చెప్పాడు. అయితే మరి లూకా సువార్త 14:27 చదువుకుంటున్నా, ఎవడైనాను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోయినట్లయితే వాడు ఎప్పుడూ నా శిష్యుడు కాడు అన్నాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని విని హృదయమందు విశ్వసించి ఆయన వెంబడించే వారికి సిలువ ఉంటుందండి. శిష్యుడైన వెంటనే సిలువ తయారైపోతుంది. సిలువ అనగా శ్రమ, అవమానము, నింద, దూషణ, బాధలు, చాలా ఇబ్బందులు, అనేకమైన శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ భరిస్తూ మీరు నా సిలువను వెంబడించండి అని చెప్పాడు. జాగ్రత్తగా మీరు హృదయంలో పెడతారు అని ఆశిస్తూ ఉన్నాను. ఇక చూసినట్లయితే మూడవదిగా 14వ అధ్యాయంలో 33వ వచనం చదువుకున్న, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ప్రభు చెప్పిన మాటలేనా ఇవి, లేకుంటే నేను చెప్తున్నానా? ఒకడు తనకు కలిగినదంతయు విడిచిపెట్టకపోతే నా శిష్యుడు కానేరడు అంటూ ఉన్నాడు. ప్రభు శిష్యులు అవటానికే ఎన్ని నియమములు ప్రభువే తెలియచేశాడు. నా శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? నన్ను వెంబడించాలని కోరుకుంటున్నావా? నా యొక్క రాజ్యానికి రావాలని ఆశిస్తూ ఉన్నావా? అయితే మీరు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే ఈ విధమైన క్రియలు కలిగిన వారై నన్ను వెంబడించండి. లేకపోతే నాకు అసలు పనికిరారు మీరని చెప్పాడండి ప్రభువుకు పనికి రాకుండా ప్రభు యొక్క చర్చిలకు వెళుతున్నాం అనుకొని మోసపోతే అది మీ ఇష్టం. కానీ ప్రభు స్పష్టంగా తెలియచేశాడు, వాటిని నేను లేఖనములలో అనగా పరిశుద్ధ గ్రంథంలో మీకు నేను చూపించి తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకోనండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూడండి, 28వ వచనం నుంచి చదువుదాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. ప్రభు యొక్క శిష్యులు 12 మందిలో ముఖ్యంగా ఉన్న పేతురు ఆయన అంటున్నాడు, మరి బోధకుడా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా అని చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అన్నదమ్ములను, ఇండ్లను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవము పొందనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మరి అన్ని విడిచిపెట్టి నా శిష్యులు కావాలి అంటున్నావు బోధకుడా. మరి మేము అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం.
మరి ఏంటి మాకు ఆ, ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. పేతురు చూసినట్లయితే చాలా చాలా పరిచర్య చేశాడు. ఆ తర్వాత ప్రభుతో ఉండగా ఇంకా యేసయ్య సిలువ వేయబడక మునుపు ఆయన 30 సంవత్సరాలప్పుడు బాప్తిజం తీసుకున్నాడు. 3 సంవత్సరములు శిష్యులుకి చాలా చక్కగా అన్ని విషయాలు వారికి నేర్పించాడండి. నేర్పించి ఆ యొక్క సమయంలో మరి పేతురు అడుగుతున్న మాట ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నేను సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం అని చెప్పసాగాను అన్నాడు. అందుకు యేసు ఇట్లా, నేను మంచిది, నా నిమిత్తము సువార్త నిమిత్తము అన్నాడు. చూడండి, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అనాథములు అక్క చెల్లెండ్రు మరి తల్లిదండ్రుల్ని పిల్లల్ని భూముల్ని విడిచిపెట్టినట్లయితే ఇప్పుడు ఇహమందు హింసలు కూడా వస్తాయి. హింసలతో పాటు 100 ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులు, పిల్లలు, భూములు రాబో లోకమందు నిత్య జీవమును పొందుదురని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. రాబో లోకమందు నిత్య జీవము పొందటానికి ఎన్ని విధాలుగా ప్రభువు లేఖనములలో తెలియజేశాడో దయచేసి చూడండి. ఈ లేఖనములన్నీ క్రీస్తు బోధ ద్వారా మనకు తండ్రి అనుగ్రహించిన సత్యవాక్యము, అదే ఉత్తమమైన సువార్త, అదే మనలో విశ్వాసము తయారు చేసే క్రీస్తును గూర్చిన సువార్త. సోదరుల, యేసునందలి సువార్తలో మీకు చక్కగా మీ పాపాలు ఒప్పుకున్నట్లయితే పాపములు క్షమించబడి, లేకుంటే మీకు కష్టాల్లో ఉన్నట్లయితే ఆ కష్టాలు పోయి, అనారోగ్య సమస్యలు లేకపోయినట్లయితే అనేక విధాలైన పరిస్థితుల్లో మీకు కొంత క్షేమం కలుగుతుంది. కానీ అది భక్తిలో చాలా స్వల్ప భాగం, చాలా చిన్న భాగం. కానీ ఆ తర్వాత మనము ప్రభువుకు శిష్యులుగా మార్పు చెందాలి. మన సిలువను ఎత్తుకొని ప్రతి దినము ఆయనను వెంబడించాలి. ఈ మాటలు చాలా మంది కష్టమని వెనుక తిరిగి వెళ్ళిపోయారు. కానీ నిలిచి ఉన్నవారు, అంతవరకు నిలిచి ఉన్నవారు ధన్యులు సోదరులారా. ఆ విషయాల గురించే నేను ఈ వీడియోలు మీకు స్పష్టంగా చెప్తాను అని మీతో ప్రభు యొక్క ఆత్మ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాము అనేసి అన్నాడు కదా. ప్రభువు కూడా దానికి చాలా చక్కగా ఈ లోకంలో ఏం జరుగుతుందో, రాబోయే లోకంలో ఏం జరుగుతుందో కూడా తెలియజేశాడు. ఇటు వారికి మాత్రమే, అనగా శిష్యత్వము కలిగిన వారికి మాత్రమే హింసలు కలుగుతాయి. ప్రతిదినము సిలువ వస్తుంది. ప్రభువును వెంబడించి నిత్య జీవం పొందే భాగ్యం దొరుకుతుంది. ఈ లోకంలో ఇప్పుడు అన్నాడు, అంత క్లియర్గా చెప్పాడు. చూడండి, ఇప్పుడు ఇహమందు హింసలు వస్తాయి. తర్వాత 100 రెట్లుగా మీరు పోగొట్టుకున్నవన్నీ, మీరు విడిచిపెట్టినవన్నీ కూడా మీకు దొరుకుతాయి అని చెప్పాడు ప్రభు అయిన తండ్రి. అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం సోదరులారా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అందరూ దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యముల అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వల్ల ప్రయోజనమేమనియు. చూడండి, ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అది ఈనాడు క్రైస్తవుల్లో ఉన్న భయంకరమైన మోసకరమైన బోధలు ఏంటి అంటే మీకు అది అర్థం కాదు. కానీ సోదరులారా, ఎందుకు క్రీస్తు సువార్త చెప్పట్లేదు? ఎందుకు ఈ బోధకులు క్రీస్తును ప్రకటించలేకపోతూ ఉన్నారు? దేవుని పిల్లలను విశ్వాసంలోనికి నడిపించలేకపోతూ ఉన్నారు? ఎందుకు ఈ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు అంటే, దేవుని సేవ చేయట నిష్ఫలముగా వారికి భావించుకుంటున్నారండి. కానీ సేవ చేస్తారు. చూడండి, దేవుని సేవ చేయట నిష్ఫలమనియు,
ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా ఉండటం వల్ల మనకి ఏంటి లాభం? ఏంటి? సిలువ ఎత్తుకొని నడిస్తే ఏంటి లాభం? మనం ప్రభువు చెప్పినట్టుగా ఆయన శిష్యులమైతే మనకి ఏంటి లాభం? అన్ని విడిచిపెట్టాలట, కలిగిందంతా విడిచిపెట్టుకోవాలట, ఏంటి మనకి లాభం అని చెప్పి ఈ దురాలోచనలతోటి అనేకులు ఈనాడు సేవకులైపోయారు సోదరులారా. కనుకనే వాళ్ళు ప్రభువుల గురించి, క్రీస్తుని గురించి చెప్పడం మానివేసి వాళ్ళ యొక్క ఉద్దేశాలను దేవుని మాటలకు జోడించి వాళ్ళు మిమ్మల్ని అక్రమస్తులుగా తయారు చేస్తూ ఉన్నారు. వారికి శరీర సంబంధమైన లాభం మాత్రమే కావాలి ఈ పాస్టర్లకి. అందువలన వాళ్ళు క్రీస్తు సువార్తను చెరిపివేశారు. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు, మనము దేవుని యొక్క సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండటం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? గర్విష్ఠులు ఎంత బాగుంటున్నారు, గర్విష్ఠులు ధన్యులగుదురని యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉన్నారు. అసలు దేవుని ఏమి నమ్ముకుని కూడా ఎంతో బాగుంటున్నారు. మనము దేవుని సేవ చేస్తే దుఃఖం కలిగితే మనకి ఏంటి ప్రయోజనం, ఎందుకు వచ్చింది బాధ అంతా మనకి అనుకుంటూ ఉన్నారు. అంతేకాదు వారు సంరక్షణ పొందుదురని చక్కగా ఉన్నారు ఈ లోకస్తులు, ఈ దేవుని గర్వంగా తిరిగే వాళ్ళు అసలు ఎంత బాగున్నారు అని అని మీరు చెప్పుకుంటున్నారు. అర్థమవుతుందా? ప్రభు పక్షముగా జీవించుట లోకంలో మరి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి అన్నాడు ప్రభు. ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి అంటే ఇరుకు ద్వారంలో అయితే అన్ని ఇబ్బందులే కదా, బాధలే కదా, హింసలే కదా, సమస్యలే కదా, శోధనలే కదా, నిందలో దోషంలో అవమానాలు ఇవే కదా. మరి దానివల్ల మనకు లాభం ఏంటి? యేసయ్య చెప్తాడు ఆ కొండ మీద ప్రసంగం చెప్పి, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేడి పరలోకమందు మీ ఫలం అధికమగును అని ప్రభు చెప్పాడు. మనం ఈ లోకంలో ఇన్ని బాధలు పడి పరలోకం ఎవరు ఉందో లేదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడేదో బాగుంటామని ఇక్కడ ఇన్ని బాధలు ఎవరు పడతాడండి అని మాట్లాడుకుంటున్నారు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములను మీరు జాగ్రత్తగా చూడండి. దీనికి ప్రభువు నందు ఉన్న వారికి విశ్వాసము కావాలి. విశ్వాసముతోనే పరలోక రాజ్యాన్ని చూడగలం సోదరులారా. లోకములో మనం ఏదో భక్తి కలిగి మనకేదో అవసరాల భక్తిని చేసుకున్నట్టయితే లోకం చుట్టూ తిప్పుతారు మీ పాస్టర్లో. కానీ ప్రభువు పరలోకములో నుండి దిగి వచ్చాడు కనుక పరలోకానికి తీసుకుని వెళతాడు సోదరులారా. ఆ ప్రభువును చూడాలి, ఆయనను వెంబడించాలి అంటే విశ్వాసము కలిగిన వారికే సాధ్యం. విశ్వాసము అనేది దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని గురించిన వాక్యము వింటేనే వారు విశ్వాసులు అవుతారు. దేవుని కుమారుని గురించి అనగా క్రీస్తు బోధ వినిన వారు మాత్రమే విశ్వాసులు అవుతారు. క్రీస్తు బోధ వినని వారు అక్రమము చేయవారు అయిపోతారు. దేవుని మీద సణుగులు సంశయాలు ఏ విధముగా వాళ్ళందరూ కూడా ప్రభువు మీద, దేవుని సేవకుడైన మోషే మీద సణిగారో, సంశయాలు కలిగి ఉన్నారో, అట్టి వారందరూ అరణ్యంలో రాలిపోయారు ఇశ్రాయేలీయులే. అన్య ప్రజల్లో నుంచి వచ్చిన మనము ఏపాటి వాళ్ళమండి, రాలిపోవటం పెద్ద పనే కాదు సోదరులారా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించండి. అనగా క్రీస్తు వాక్యం మీ హృదయంలోకి వస్తేనే మీరు, అనగా క్రీస్తుకు మీరు శిష్యులైతేనే, అనగా క్రీస్తు యొక్క సిలువను వెంబడించు వారిగా మన సిలువను ఎత్తుకొని ప్రతి దినము వెంబడిస్తేనే మనము విశ్వాసులు అవుతాము. అప్పుడే విశ్వాసులు పరలోకం వైపు నిరీక్షణ ఉంచగలరు. లోకములో దేవుని నమ్ముకుంటాం అనేది నమ్ముకొనుట వేరు, విశ్వాసం వేరు. విశ్వాసంలో కూడా చాలా స్టేజెస్ ఉన్నాయి సోదరులారా. కనుక మనము పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన విశ్వాసుల యొక్క, పరిశుద్ధుల యొక్క జాబితాలోనికి చేర్చబడాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ పద్ధతిలో మాత్రమే వెళతామనే సత్యాన్ని, సత్య వాక్యము, ఉత్తమమైన వాటిని గూర్చిన క్రీస్తు వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి ఇంకా ఏం చెప్పాడు. పేతురు అంటున్నప్పుడు పేతురుకు చక్కని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారట, ఇదే దేవుని సేవ చేయటం వల్ల మనకి నిష్ఫలం అయిపోతాం,
ఏం సుఖం లేదు, సౌఖ్యాలు లేవు, సరదాలు లేవు, భోగాలు లేవు. ఇలాంటి వాళ్ళందరూ కూడా పరమ దౌర్భాగ్యులు సోదరులారా. దౌర్భాగ్యులు అని నేను తిట్టట్లేదు, నేను అంటలేదు. ప్రభువే చెప్పాడు ఏమనంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని ఒకసారి అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను మాట్లాడిన మాట చూడమని యేసయ్య మనతో ఈ దినం చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ధర్మశాస్త్రములో ఎంతో నమ్మకస్తుడుగా జీవించాను, దేవుని మనిషినండి, దేవుని ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తినండి. కానీ నేను కుమారుడైన క్రీస్తు దగ్గరకు రాలేక, ఆ వాక్యాలు నమ్మలేక నేను గుడ్డివాడనయ్యాను, అంధుడనైపోయాను, దిగంబరిగా ఉన్నాను, దౌర్భాగ్యుడిగా ఉన్నాను, దరిద్రుడనుగా బ్రతికిన వాడను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి ధర్మశాస్త్ర నియమానికి లోబడిన నన్ను క్రీస్తు దగ్గరికి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఆ అధ్యాయంలో తన గురించి చాలా చక్కగా చెప్పాడు. కనుక దేవుని యొక్క లేఖనాలను మనం చూసినట్లయితే ప్రభు యొక్క శిష్యులుగా ఉండటం వల్ల మనకి ఏంటి లాభం? మనకి ఏంటి సుఖమేముంది? చక్కగా సంపాదించుకొని పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని సౌఖ్యంగా ఉండి చాలా ఉన్నతంగా హోదాగా సుఖాలు అనుభవించినట్లయితే ఎంత బాగుంటుంది అని ఈనాడు పాస్టర్లు కూడా అనిపించి వాళ్ళందరూ కూడా ఆ దిశలోనే వారి బ్రతుకులను సర్వనాశనం చేసుకుంటున్నారు. అది వాళ్ళకి తెలియట్లా. ఎందుకంటే తెలుసుకోకుండానే దేవుడే వారిని బంధించేసి వాడు పడేసాడు సోదరులారా. కటిక చీకటిలో భయంకరమైన నిత్య పాశములతో వారిని బంధించి భద్రపరిచేటట్టు తీర్పు దినం వరకు. కాబట్టి వాళ్ళు చేసే చెడుతనం, వాళ్ళు చేసే మోసం, వాళ్ళు దేవుని సేవకు ఎంత ద్రోహం చేస్తున్నారో, దేవుని నమ్ముకున్న పిల్లలకి ఎంత అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి డబ్బు డబ్బు డబ్బు, సుఖం, భోగాలు, సౌఖ్యాలు, గొప్పతనం, లోకంలో గొప్పలాగా అయిపోయే పద్ధతిలో బోధకులకు అలాంటి అపవిత్రతతో నింపబడి ఉన్నారు. కనుకనే వాళ్ళని ప్రభు కూడా బంధించేశాడు. ప్రభు సేవకు వచ్చినాడు. ప్రభు యొక్క చిత్తానుసారముగా జీవించాలి, ప్రజలను జీవించే విధానంలో నడిపించాలండి. అది సేవ అంటే. కూలికి వచ్చేవాళ్ళు బోళ్ళు మంది అన్నారు, కూలికి బోధిస్తారని చెప్పాడు దేవుడు. అంతేకాదు మాయ మాటలు చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని చాలా మోసం చేస్తారు, సోదిగంటారని చెప్పాడు. వీళ్ళందరూ వెర్రి వాళ్ళు అని చెప్పాడండి. చాలా భయంకరంగా తిట్టాడు ప్రభువే పాస్టర్లోని అబద్ధ బోధకుల్ని. కనుక ఈ లేఖనాల్లో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నిజంగా ప్రభు చెప్పిన మాట ఆయన శిష్యులయ్యండి, ఆయన వెంబడించి ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మనలను కూడా ఉంచుకోవాలి అని దేవుని యొక్క దయా సంకల్పాన్ని దయచేసి మీ హృదయంలో ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి కృప అనుగ్రహిస్తేనే కానీ ఎవడు నా దగ్గరికి రాలేడని యేసయ్య చెప్పాడు కదా. ఆ విధంగా క్రీస్తు బోధ దగ్గరికి రావాలన్నా ఎవరికి అనుమతి లేదండి. చాలా తక్కువ మందికి దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఆ యొక్క ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి అని దాన్ని కనుగొని వారు కొందరి అని చెప్పాడు. కనుక మరి యొక్క అనుభవంలోనికి మనం నేర్చుకుందాం. చూడండి, ప్రభువు పని చేయటం వల్ల ఏం లాభం అనుకుని కొందరు అంటున్నారే. అసలు ప్రభు పని చేయటం వల్ల ఏంటి లాభం? ప్రభువును వెంబడించడం వల్ల మనకి లాభం, మనకు ప్రయోజనం ఏంటి? అసలు మనకు ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడు అనే విషయాలు కొన్నిటిని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసిద్దని. ఈ 13వ అధ్యాయంలో ప్రభువు ఇక నేను సిలువలోనికి వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వస్తున్నాయి, నేను సిలువ వేయబడే సమయము ఆసన్నమైంది కనుక తన శిష్యులను బలపరుచుకుంటున్నాడు. వారిని బలపరుచుకుంటూ చెప్తున్నాడు, శిష్యులను విడిచిపెట్టాడు సోదరులారా. అస్సలు విడిచిపెట్టాడు. ఎవరైతే శిష్యులు ఎవరో చెప్పుకున్నాం, ఆ శిష్యులకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో చెప్పుకున్నాం. ఏ విధంగా వాళ్ళని ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ వారిని శక్తివంతులుగా చేసుకుంటున్నాడో మనం కొన్ని విషయాలు లేఖనాల్లో చదువుకుందాం. ప్రభువు ఈ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే ప్రతి శిష్యుడి యొక్క పాదములు కడిగినట్లుగా రాయబడింది. అయితే 15వ వచనంలో ఏం చెప్తాడంటే,
ఏం చెప్తాడంటే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసి అని చెప్పాడు. నేను నా శిష్యులైన మీకు నేనేం చేస్తున్నానో మీరు కూడా మీ వాక్యాన్ని విని మీరు వారిని బలపరచటానికి వారికి మాదిరిగా జీవించండి అని నేర్పించాడు మొదటిగా. ఇక చూడండి, రెండవదిగా 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగా మరలా వచ్చి నా ఎదురుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవుని యొక్క మహాకృపను చూడండి సోదరులారా. శిష్యులను ప్రభు అసలు విడిచిపెట్టాడు. ప్రభు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. ఏంటయ్యా మాకేంటి? మేము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాం ప్రభువా అని చెప్పసాగాను అంటే అలా చెప్తా ఉన్నాడట. ఆ మాట గుర్తు చేస్తున్నాడు ప్రభువుకి. అయితే ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ లోకంలో ఇప్పుడు మీకు హింసలు వస్తాయి, కానీ నా నిమిత్తము విడిచిపెట్టుకున్న మీరు 100 రెట్లు పొందుతారు అనేసి తెలియజేశాడు. ఆ తర్వాత ఏ విధముగా 100 రెట్లు పొందుతారో అంతవరకు వీళ్ళు ఏ విధమైన మరి నమ్మకత్వంతో జీవించాలో కూడా తెలియజేస్తున్నాడు. మీరు మాదిరి చూపించాలన్నాడు మొదటిగా. రెండవదిగా ఏం చెప్పాడు? నేను మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్తానయ్యా, నేను సత్యవంతుణ్ణి. అయితే నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ మీ కొరకు నివాసాలను సిద్ధపరిచాను కదా, ఆ నివాసాలు మీకు ఇవ్వటానికి నా తండ్రి సర్వాధికారాన్ని నాకు ఇచ్చాడు అని ప్రభు చూడండి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అని చెప్పాడు. ఇక మూడవదిగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నానని చెప్పాడు. అంటే మీకు ఎప్పుడు సమాధానం మీలో ఉండేలాగా నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. ఏంటి లోకం ఇచ్చే శాంతి? లోకంలో కూడా చాలా మంది హాయిగా నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతున్నట్టు కనిపిస్తారు సోదరులారా. కానీ వారికి ఎప్పుడు ఎంత ధనవంతుడైనా బలవంతుడైనా ఎంత డబ్బున్నా వాళ్ళకి నెమ్మది ఉండదండి. ఇంకా అధికమైన యాతనలు, ఇబ్బందులు, అధికమైన మరి దురాశలలోనికి వాళ్ళు నాశనంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు సోదరులారా. లోకములో శాంతిగా బాగా భలే హాయిగా బ్రతుకుతున్నారు అనిపిస్తుంది, కానీ ఎవరికీ నెమ్మది ఉండదండి, అసలు ఉండదు. అంతే. అది ఆ శాంతి ఆ నెమ్మది లేక త్రాగుళ్ళకి నానా విధమైన చెత్త లక్షణాలకి అసహ్యమైన క్రియలకు బానిసలైపోతూ ఉంటారు సోదరులారా. అంటే వాళ్ళు ఆ వాటిలో కొంత ఉపశమనం పొందాలని అనుకుంటారు, కానీ ఆ మత్తు విరిగిపోయిన మరుక్షణమే నెమ్మది లేని బానిసల్లాగా మళ్ళీ దాన్ని ఆశిస్తూ ఉంటారు. వాళ్ళకి నెమ్మది ఉండదు అసలు. అయితే ప్రభు నా శాంతినే మీకు ఇస్తానన్నాడు. ఏంటి ఆయన ఇచ్చే శాంతి తెలుసా? దేవుని యొక్క పిల్లలు చక్కని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు, కానీ వారికి చాలా హింసలు కలుగుతాయి. ఎన్ని హింసలు, బాధలు. సిలువ కదా, చెప్పాడు కదా, సిలువ ఎత్తుకుంటే నా శిష్యుడని. సిలువ కలిగి వారు జీవిస్తూ ఉన్నప్పుడు సిలువలు చాలా సంతోషిస్తారు, చాలా సమాధానంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ప్రభువా, నాకు ఈ శ్రమ రాకపోతే నాకు బుద్ధి రాదు నాయన, నాకు ఈ శోధన కలగకపోయినట్లయితే జ్ఞానం వచ్చేది కాదు. భక్తుడైన
మహాభక్తుడైన దావీదు మహారాజు కూడా అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని, శ్రమ కలిగిన తర్వాత నేను ఎంత చక్కగా నిన్ను వెంబడిస్తున్నాను ప్రభువా అని ఎంత చక్కగా చెప్పుకున్నాడో చూడండి. అలాగూ శ్రమ అనేది చాలా లాభకరమైంది సోదరులారా. దానికోసం అపోస్తలులు విపరీతంగా ప్రకటన చేశారు, విస్తారముగా ప్రకటించారు. మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలనేది ప్రభు మనకు తెలియజేసిన సత్యము అని. అంతేకాదు, మీరు ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ శ్రమను బట్టి దేవుని మహిమపరచండి. ఏదో ఎంత జరిగిపోయింది అనుకోవద్దు. మన ప్రభువు క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు, మనం కూడా శ్రమ పడుట మనకు అది లాభం. మన శరీరాన్ని జయించే శక్తి అప్పుడే మనకు వస్తుంది. శరీరము దాని యొక్క స్వభావము, దాని యొక్క ప్రాచీన స్వభావము, ఆ శరీరము తయారైన ఇండస్ట్రీ కూడా చాలా 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 భయంకరమైన పదార్థంతో తయారైన, దురాశ అనే పదార్థంతో శరీరం తయారైంది సోదరులారా. ఎవరికైనా భూమి మండలం మీద ఎవరికైనా అయితే ఆ దురాశ అనే ఆ విత్తనము నుండి వచ్చిన ఈ యొక్క శరీరము మనం ఎంత మంచిగా ఉండాలన్నా ఉండనివ్వదు, ఎంత పరిశుద్ధంగా ఉండాలన్నా ఉండనివ్వదు. అయితే ఎప్పుడైతే సిలువ ఎత్తుకున్నావో, క్రీస్తుకు శిష్యుడిగా ఉండుటకు ప్రారంభించావో, అప్పుడు శరీరము అణిగి మణిగి ఉంటుంది. శరీరము దాని దురాశలు చచ్చిపోతాయి. శరీర స్వభావము మనకు దూరముగా పారిపోతుంది సోదరులారా. అంత విశిష్టమైన, అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన క్రీస్తు బోధలో అంత శక్తి ఉన్నది సోదరులారా. నిజముగా దేవుని యొక్క లేఖనములలో ప్రభు అంటున్నాడు, నా శాంతిని నేను మీకు ఇవ్వబోతున్నాను. నా శాంతి అంటే నేను సిలువలో ఉండి తండ్రి కొట్టేవాళ్ళని, ఊములేసేవాళ్ళని, అసభ్యంగా మాట్లాడేవాళ్ళని, ఎంతో అవమానపరిచే వాళ్ళని, ఆయనకు చెంప మీద కొట్టేవాళ్ళని, వాళ్ళందరి గురించి ప్రభు ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా శాంతిని నేను మీకు ఇస్తానన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. చూడండి 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తాడు, 5వ వచనం చూడండి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెప్పాడు. ఎప్పుడు మహిమపరిచేది? ఎప్పుడు మహిమపరిచేది? చూడండి, ఇప్పుడు చూడండి 16వ అధ్యాయంలో 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు మీకు శ్రమ కలుగును. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ప్రభువులో ఉన్న శాంతి సమాధానం ఏంటో తెలుసా? శ్రమ కలిగినప్పుడు నెమ్మదిగా ఉండే మనసు. ఎన్ని కోట్లు పెట్టుకుంటారో కొనండి, దాన్ని మీరు కొనగలరేమో ఎవడైనా. చూడండి, సొంతగా నాలో చక్కగా ఎప్పుడూ సమాధానం కావాలి, దీని ఖరీదు ఎంత అని ఎక్కడ ఏ మార్కెట్లోనైనా దొరుకుతుందేమో చూడండి సోదరులారా. కేవలము ప్రభు చెప్తున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుందని సత్యం చెప్పాడు ప్రభు. మీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, లేకుంటే మీకు చెయ్యేస్తే పడిపోతారు. ఏంటండి చెయ్యేస్తే పడిపోవడం? చెయ్యేస్తే పడగొట్టడం ఏంటి అసలు? వీళ్ళకి అసలు ఏమాత్రం కూడా దేవుని భయం లేని గడ్డి మేసే ఎద్దులు బయలుదేరిపోయినాయి. ఈ ఎద్దులకి కళ్ళం త్రొక్కడం రాదు సోదరులారా. అనగా చెత్తను ధాన్యాన్ని వేరు చేయడం రాదు. ఎంతసేపు మేతే. గడ్డి మేసే ఎద్దుల్లాగా, ఎద్దు పేరు బోధకుడే కానీ గడ్డి మేస్తాడు. ఎప్పుడు అదే పని. ఎప్పుడు ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఈ దురాశలే. కానీ ఈ బోధకులు అసలు దేవుని చేత పంపబడిన వాళ్ళు కారండి. కనుకనే వాళ్ళు నిత్యం గడ్డి మేసే ఎద్దులు అన్నాడు వాళ్ళని. అదే క్రీస్తు సువార్త చెప్పాలి అంటే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అన్నాడు ప్రభు. కళ్ళం త్రొక్కటం అంటే మాటలు కాదు. చెత్తని ధాన్యాన్ని వేరు చేసే ఆ యొక్క ఎద్దు ఏ విధముగా కళ్ళం త్రొక్కుతూ ఉందో, అలాగే పరలోక రాజ్య సంబంధమైన ప్రభువు యొక్క
చిత్తానుసారముగా పంపబడిన బోధకుడైతే ఆత్మను శరీరాన్ని వేరు చేస్తాడు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరో, ఈ లోక సంబంధులు ఎవరో వేరు చేస్తాడు సోదరులారా. పరలోక సంబంధులను ప్రత్యేకించి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరిచే పనిలో ఉంటాడు కనుక చెత్త మొత్తానికి దాన్ని ప్రక్కన పడేస్తాం. ధాన్యాన్ని జాగ్రత్తగా మన యొక్క ఇంటిలో భద్రపరుచుకుంటాం. అలాగే ప్రభువు కూడా పరలోక సంబంధులైన తన వారి కొరకు ఆయనే తన పనివారిని లోకంలో పంపిస్తాడు. వారు కేవలము పరలోక రాజ్య సంబంధమైన సువార్తను చెప్పి పరలోకానికి మనుషులను తయారు చేస్తారు. ఆ విధంగా కాకుండా ఎప్పుడు కానుకల గురించి చెప్పేవాడు, లేకపోయినట్లయితే ఏదో రకంగా తీసుకురండి అనేవాడు, ఇళ్ళకు వచ్చి ప్రార్థనలు చేసి డబ్బులు తీసుకోవడం, మాట్లాడితే ప్రతిదాని పుట్టినరోజులు కానీ ప్రార్థన చేసి డబ్బులు తీసుకోవడం, లేకుంటే అస్తమానం ఏదో ఒకటి తెండని చెప్తా ఉంటాడు. బైబిల్లో ఉంది కదా, మీరు ఇవ్వాలి బోధకులకు అంటారు. బైబిల్లో ఉన్న సంగతులు చెప్పడం, బైబిల్లో పరిశుద్ధులు, బైబిల్ అసలుకి ఎవరి కొరకు రాశాడు? దేవుని యొక్క ప్రజలు పరలోకానికి సిద్ధపరచాలి. అందు నిమిత్తం కూలిని అపాయింట్ చేసుకుంటాడు ప్రభు. కూలి పనివాడిగా అపాయింట్ చేసుకుంటే నువ్వు కూలిని ఆశించడం మొదలు మొత్తాన్ని నేనే తినేస్తానని చెప్పి ఈనాడు బోధకులు బయలుదేరిపోయారు సోదరులారా. కనుకనే యేసయ్య చాలా స్పష్టంగా నిజమైన సేవ విధానం ఎలా ఉంటుంది, సత్యాన్ని ప్రకటించటానికి తన శిష్యులైతేనే గాని వారికి సాధ్యం కాదు గనుక సమస్తాన్ని తేటపరచి వారికి నేర్పిస్తూ ఉన్న అనుభవాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుకనే ప్రభు అంటున్నాడు, నా శాంతిని నేను మీకు ఇస్తాను, లోకం ఇచ్చే శాంతి కాదు. లోక సంబంధమైన మనస్సుల వలన, లోక సంబంధంగా డబ్బుంటే, ఇల్లుంటే, మంచి బట్టలుంటే, పెద్ద చదువులుంటే, ఉద్యోగాలుంటే, సమాధానంగా ఉండే సమాధానంలో గొప్పే ఉందండి. అన్నీ ఉంటే ఎక్కడైనా అంత బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకేం నెమ్మది ఉండదు. మళ్ళీ నెక్స్ట్ కొద్ది రోజుల్లోనే వాళ్ళకి అన్ని ఫెయిల్యూర్సే కనిపిస్తాయి సోదరులారా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా శాంతిని ఇస్తాను, నా నామం నిమిత్తము హింసలు నిందలు అనుభవించుతున్న మీరు ఆనందించే శక్తిని ఇస్తాను అని చెప్పాడు. సమాధానంగా ఉండే శక్తిని ఇస్తాను అని చెప్పాడు. అంతేకాదు నిత్య జీవానికి సిద్ధపడే మరి పరలోక సంబంధులుగా నేను మిమ్మల్ని తయారు చేసుకునే సమాధానాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత ప్రభు ఇక 4వదిగా చూసినట్లయితే 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు అని చెప్పాడు. వీరిని ప్రభువుకు స్నేహితులుగా చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుతో స్నేహం ఎంత గొప్ప మాట. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు కూడా జనాలకి వెళ్ళి ఆజ్ఞాపించండి అని చెప్పలా. నేను మీకు చూపిన మాదిరి మీరు కూడా మాదిరి కలిగి జీవించండి అని చెప్పాడు సోదరులారా. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. ఇంకా ప్రభు అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడికి ఇంతకన్నా ప్రేమ ఏముంటుందో ప్రాణాన్ని కూడా పెట్టేస్తున్నాను మీ కొరకు. నేను చెప్పినట్లు మీరు జీవించినట్లయితే మీరు కూడా నాకు స్నేహితులై ఉంటారు. మీ నిమిత్తము నేను ప్రాణం పెట్టాను అని ప్రభువు ఎంతో తేటగా తెలియజేస్తున్నాడు. ఇక 5వదిగా 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. సత్యస్వరూపి అయిన ఆత్మను కూడా అనుగ్రహిస్తున్నాడు. చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అప్పటికి ప్రభు శిష్యులే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నారు. అయినా వారు సర్వసత్యములోనికి రాలేదు. సర్వసత్యములోనికి వీళ్ళు రావాలి అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ వస్తాడు. ఆయన వచ్చి మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. తనంతట తాను ఏమీ చెప్పడు. నా దగ్గర ఏది విన్నాడో వాటినే మీకు బోధించి
వాటినే మీకు బోధించి సంభవింపబో సంగతులన్నిటినీ కూడా మీకు తెలియచేస్తాడని యేసయ్య తన యొక్క శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మరి సత్య స్వరూపి అయిన ఆత్మ అనగా క్రీస్తు ఆత్మని తన శిష్యులలోనికి అనుగ్రహించుటకు ఆయన చనిపోతేనే కానీ, ఆయన శిలువ మరణం పొందితేనే కానీ ఆ ఆత్మ తన శిష్యులకు ఇవ్వడానికి వీలు కాదు. కనుకనే ప్రభు తన ప్రాణం పెట్టి తన శిష్యులను స్నేహితులుగా చేసుకుని వారిలో క్రీస్తు ఆత్మను ఉంచి ఆ ఆత్మ ద్వారా భూదిగంతాల వరకు సాక్షులుగా చేసి ఆ యొక్క సాక్షులు క్రీస్తు స్వార్థను ప్రకటిస్తూ ఉంటే ఈనాడు అనేక మంది బయలుదేరి దొంగ మాటలు మాట్లాడి కలిపి చెరిపిడి దొంగ బోధలు చేసి అబద్ధ బోధలు చేసి ప్రజలను నాశనం చేసి క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన శిలువను వ్యర్థం చేస్తూ ఉన్న దుర్మార్గులైన, నిజంగా ఈ యొక్క కుక్కల లాంటి పనివారు అన్నాడు. అందుకనే వాళ్ళని ఇలాంటి దుర్మార్గులైన అబద్ధ బోధకులు వారు ప్రభు యొక్క పిల్లలను ప్రభువును చూడకుండా చేస్తున్నారు. సోదరులారా, చాలా విషాదకరమైన సంగతి ఇది. అయితే చూడండి, ఇక 6వదిగా చదువుకుందాం. 6వదిగా యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ మాటలు చెప్తున్నాడు యేసయ్య. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. వారి కొరకు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, లోకము కొరకు ప్రభు ప్రార్థన చేయలేదట. ప్రభు యొక్క శిష్యుల కొరకు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని ఎంత స్పష్టంగా తండ్రిని వేడుకుంటూ ఉన్న అనుభవాన్ని గమనించండి. అయ్యా, నీవు నీ మాటలతో నన్ను ఈ లోకానికి పంపించావు. నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు లోకముల నుండి నీవు కొంతమందిని నా దగ్గరకు పంపించావు. వారే నాకు శిష్యులుగా సమస్తాన్ని విడిచిపెట్టుకుని నన్ను వెంబడిస్తున్నారు. వారి కొరకు నీవు చెప్పిన మాటలన్నిటినీ నేను వారికి తెలియజేశాను. వారు వాటిని నమ్మారు. కనుక వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలు ఈనాడు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని నమ్ముకుంటున్నామని చర్చికి పోయి ఏదో ఒక రకంగా స్పీడ్గా ఏదో చేసేస్తున్నారు. కానీ సోదరులారా, దేవుని మాటలు నమ్ముతున్నారా? ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలను అనుసరించిన ఎట్లయితే నాకు స్నేహితులు అయి ఉంటారు అని చెప్పాడు. ఆ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు. లోకము కొరకు నేను ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వీరి కొరకే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడే. ఈరోజు దారెంట పోయే వాళ్ళకి ఇంకా ఏది లేదు. విమానాలు ఎక్కిన వాళ్ళకంట, బస్సుల్లో తిరిగే వాళ్ళకి, బస్ స్టాప్లో వాళ్ళకి ఎవరు నేర్పారండి ప్రార్థనలన్నీ? అలా ఒక గంట సేపు ఆయాసం తీర్చుకొని నేను మంచి భక్తురాలని ప్రార్థన పర్వాలని అనుకొని తిరుగుతున్నారు. ఇంకో విషయం, మేము సేవ చేస్తున్నాం, మేము దేవుని యొక్క పని చేస్తున్నాము, మీరు మాకు సహాయం చేయాలి అని అని డబ్బులు అడగడం అనేది కూడా చాలా చెడ్డ క్రియ. నీకు డబ్బులు ఉంటే ఏం లేదనుకో, ఇంట్లో 4 సామాన్లు అమ్మి పడేసి అప్పుడు వాటితో పని చేయాలి. అంతేగాని దేవుని యొక్క పిల్లలు ఇక దేవుడు నామంలో మనం అడిగితే ఇచ్చేస్తారని మోసం చేసే వాళ్ళు కూడా బోలెడు మంది బయలుదేరారు. చాలా ప్రమాదకరమైంది. అలాంటి సేవకులను అసలు పంపలేదు ప్రభు. సోదరులారా, అపోస్తలులు కూడా, యేసయ్య శిష్యులు కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏది అడగలేదు సరికదా. వాళ్ళు ఇబ్బందులు ఉంటే పస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
మాకు బైబిల్ అంతా బాగా తెలిసిపోయి ఈ సేవలో మేము కూడా ప్రారంభం చేయలేదండి. నిజంగా నాకు దేవుడు అనుగ్రహించిన అత్యధికమైన కృపను బట్టి ప్రభు యొక్క మహోన్నతమైన మార్గంలో, అందుకే గత వీడియోలో చెప్పాను, ఇరుకు ద్వారం దగ్గర మమ్మల్ని ప్రభువు మేము వెతుక్కొని కనుగొని ఎన్ని ప్రయాస అనేది దీంట్లో ఏ విధంగా సంపాదించుకోవాలా ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగానే ఈ ద్వారంలో, ఇరుకు ద్వారంలో ప్రవేశపెట్టాడు. చూడండి, ఏదైనా ఉంటే మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ ఖాళీ చేసేద్దాం అని నేను, నా భర్త అలాంటి ఆలోచనలు కలిగి సేవ ప్రారంభ దినాల్లో ఆ విధంగానే సేవ, అసలు దేవుని యొక్క నామ నిమిత్తం ఇది విడిచిపెట్టాలి, మీకు కలిగినవి ధర్మము చేయుడి అని ఉంది. మనం అన్నీ విడిచిపెడితేనే ప్రభువుకు శిష్యులు అవుతామంట. కాబట్టి మనం అలాగున ఖచ్చితంగా చేయాలి అని నిర్ణయించుకున్న వాళ్ళం. సోదరులారా, ఇన్ని వాక్యాలు చెప్పావు, మరి ఇలాగ నువ్వు చేస్తున్నావని మీరు నన్ను అడిగితే నేను జవాబుదారీగా ఉండాలి కదా. అలాగునే చేసాం. ఆ తర్వాత ప్రభు అనే సమస్తాన్ని విడిచిపెట్టుకుని నిన్నే వెంబడిస్తున్నావు అని చెప్పినప్పుడు అని పేతురు చెప్పాడు కదా. అప్పుడు హింసలతో పాటు, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 రెట్లు మీకు వస్తుంది అన్నట్లు తండ్రి 100 రెట్లుగా ఇచ్చాడు హింసలతో పాటు. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధుడు. సోదరులారా, నోరు ఉంది కదా, మనం ఏది వాగినా ఈనాడు చెల్లిపోతుంది అనుకుంటున్నాం. నిజంగా ప్రభు చెప్పాడు, ఆయన పక్షముగా నమ్మకముగా సేవ చేయకపోతే నరికించి పడేస్తానని చెప్పాడండి. చాలా ప్రమాదం సోదరులారా. అబద్ధ బోధకులకు చాలా శ్రమలు ఉన్నాయండి. బైబిల్లో అసలు విస్తారంగా వ్రాయబడ్డాయి. దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటించి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే వారికి సమాధానం ఉంటుంది సోదరులారా. మనం చదువుకున్నాం, యేసయ్య తన శిష్యులకు మాత్రమే సమాధానం ఇస్తాడు అని. అంతేకాదు, వారి కొరకు ప్రార్థన చేశాడు సోదరులారా. వారికి ఆయన ప్రార్థన చేస్తే తండ్రి ఎంత చక్కగా వింటాడండి. పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆయన వినడా? తన కుమారుడు, నా తండ్రి నీవు నాకు ఇచ్చిన ఈ మనుషుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, లోకంలో నుండి వీరిని నా కొరకు ప్రత్యేకపరిచి నాకు అనుగ్రహించావు, వీరికి నీ మాట చెప్పాను, వారు నమ్మారు, నేను పరలోకంలో నుండి దిగి వచ్చి నన్ను నమ్మారు, తండ్రి అనుమతితో ఈ మాటలన్నీ కూడాను వారు విన్నారు, వారు అన్నిటినీ నమ్మారు కనుక వారిని కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను. లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదని చెప్పాడు యేసయ్య. జాగ్రత్తగా ఈ లేఖనాలు చూసి గమనించండి. లోకం కొరకు నేను ప్రార్థించుటలేదు, అయితే వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి 11వ వచనం చూడండి. నేను ఇక్కను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అయ్యా, నేనైతే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. అందుకే ముందే చదివాను సోదరులారా, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీవు మహిమపరుస్తావు కనుక నేను మరలా నీ రాజ్యానికి వచ్చేస్తున్నాను. వీరు కొంతకాలం లోకంలో ఉండాలి కాబట్టి వీరిని కాపాడమని ప్రార్థించుచున్నాను అన్నాడు. అని చివరిగా ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీ నామమందు వారిని కాపాడుము. వీరి యొక్క మాటలు విని ఎవరైతే క్రీస్తు బోధను విశ్వసిస్తారో వారి కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాను అని ప్రభు అయిన యేసు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. సోదరులారా, దేవుని యొక్క మహా కృపను చూడండి. 14వ వచనం చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. లోక సంబంధులతో లోకం స్నేహిస్తుంది, కానీ ప్రభు పిల్లలతో లోకం స్నేహించలేదు సోదరులారా, వారిని ద్వేషిస్తుంది. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని
వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యముల వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని నేను వారి కొరకును ప్రార్థించుతున్నాను. చూసారా యేసయ్య ఎవరి కొరకు ప్రార్థన చేశాడో? కనుక ప్రార్థన చేయండి అని ఎవరిని పడితే వాళ్ళని అడగండి. ప్రార్థన చేసుకునేటప్పుడు క్రీస్తు మాటను విశ్వసించామా? క్రీస్తు బోధన బోధించే బోధకుడు నీకు బోధకుడై ఉన్నాడా? అలాగైతే క్రీస్తు మాటను విశ్వసించి అప్పుడు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన ప్రభు ఆలకించి నిన్ను పూర్ణ రక్షణ కలిగిన వ్యక్తిగా ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోకము వ్యర్థమైంది, ఈ దేహము నిష్ప్రయోజనమైనది. ఈ లోకంలో ఉండం మనం, ఈ దేహంలో కూడా ఉండం. ఒక దినం మన గమ్యానికి మనం వెళ్ళిపోవాలి. అయితే మన ఆత్మ శాశ్వతమైంది. మన ఆత్మను పరలోకపు తండ్రి ఆయన తన జీవపు మూటలో భద్రపరుచుకుంటూ ఉన్న అలాంటి పరిస్థితులు మనం సంపాదించుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యుల కొరకు ప్రార్థించాడు. ఆ శిష్యుల వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎవరైతే క్రీస్తు బోధయందు విశ్వాసం ఉంచి లక్ష్యం ఉంచుతారో అట్టివారి కొరకు కూడా ప్రార్థించాడు మన యేసయ్య. నేను అనుకుంటాను, తండ్రి నా కొరకు కూడా నీవు తండ్రిని వేడుకున్నావు కాబట్టి ఈనాడు నీ సముఖంలో క్రీస్తు బోధలో క్రీస్తు వాక్యముతో ఉత్తమమైన సువార్తను దయచేసి పోషిస్తున్నావయ్యా అనుకుంటాను. నిజంగా సోదరులారా, నేను ఒక అక్షరము కూడా అబద్ధం చెప్పట్లేదు మీకు. కనుక దేవుని యొక్క మహాకృప చేత తండ్రి ఎంత సమృద్ధిగా అనుగ్రహించిన ఈ యొక్క అనుభవాలన్నిటినీ మనం చూసినట్లయితే ఆ తరువాత ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ యొక్క శిష్యులు పరిశుద్ధాత్మను పొందినవారై ఎంతో సర్వలోకములో కూడా ఈనాడు స్వార్థ ఉన్నది అంటే అలనాడు వారు క్రీస్తును ప్రకటించుట చేతనే అని నమ్మండి. అయితే ఈ యొక్క పనిలోనికి చొరబడిన దొంగలు వారిని కనిపెట్టగలిగిన శక్తిని సంపాదించుకునండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు వారి యొక్క 12 మంది పేర్లు కనబడుచున్నవి. చూసారా, ఆ పట్టణము, ఆ పరలోక పట్టణానికి 12 పునాదులు ఉన్నాయట. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 మంది అపోస్తలుల యొక్క పేర్లు కనబడుచున్నవి. అనగా వారు చేసిన సువార్త ద్వారా, క్రీస్తు బోధను ప్రకటించుట ద్వారా అనేకులు పరలోక పట్టణంలోనికి వెళ్ళడానికి ఎవరి ప్రకటన ద్వారా ఎందరూ పరలోకానికి చేరుకున్నారో అలాంటి ఘనత అపోస్తలులకు తండ్రి అనుగ్రహించాడు. గొర్రెపిల్ల యొక్క అపోస్తలులు అనగా గొర్రెపిల్ల లోక పాప భారమును మోసుకొని పోచున్నాం మన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాం మన క్రీస్తు. మీరు ఎక్కడైనా చూడండి సోదరులారా, క్రీస్తు మాట ఎవడైనాను క్రీస్తునందుంటేనే నూతన సృష్టి. మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశింపబడిన వారైన ఎడల అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. సంఘమునకు శిరస్సు క్రీస్తు. క్రీస్తే, ఆయనే సంఘమును స్థాపించిన పెండ్లి కుమారుడు. ఆ సంఘమునకు పేరు క్రీస్తు శరీరము అని. కనుక సోదరులారా, క్రీస్తు నందు మనకు తండ్రి అనుగ్రహించిన ఈ యొక్క అత్యంతమైన ఘనత, మహోన్నతమైన కృపలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము సిలువనెత్తుకునే సమాధానముగా ఆయన సమాధానము కలిగిన వారమై ఉండి ఆయన యొక్క రాజ్యములో యుగ యుగములు ప్రభువుతో ఉండటానికి తండ్రి మనకు అట్టి అనుగ్రహాన్ని దయచేశాడు. కనుకనే ఈ లేఖనాలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. కనుక మీరు కూడా మీ యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని క్రీస్తును గూర్చిన జ్ఞానమును మీరు ఎంత విస్తారంగా సంపాదించుకుంటే అంతగా లోకాన్ని జయించే శక్తివంతులు అవుతారు. కనుక అట్టి కృపకు పాత్రులుగా సాగిపోదాం. దయచేసి ఈ యొక్క వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి, కొందరికైనా సహాయపడండి.
మీ హృదయంలో స్థిరముగా ఒక నిర్ణయాన్ని తీసుకొని క్రీస్తు వారిగా బ్రతకడానికి చూడండి. అబద్ధ బోధలకు లోబడకండి, వారికి బానిసలుగా ఉండకండి. క్రీస్తు రాజ్యంలో తండ్రి మనలను జ్ఞాపకం చేసుకొని క్రీస్తును గూర్చిన స్వార్థను తెలియచేస్తున్నాడు. అందును బట్టి పరిశుద్ధుడైన మన తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియకుమారుడైన క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క మరి సమయాన్ని దయచేసి మీ అందరూ కూడా ఆలోచిస్తారని, ఈ లేఖనాలలో మీ హృదయాన్ని పరిశీలించుకుంటారని, మీరు క్రీస్తు వారైతే ధన్యులు. ప్రతిదినము సిలువనెత్తుకుని ప్రభువును వెంబడించగలిగిన శక్తి, సమాధానకర్తను కలిగిన వారిగా ఉన్నట్లయితే నిజముగా చాలా ధన్యులు సోదరులారా. అట్టి కృప అందరూ పొందాలని ఆశిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాం.